ఉప్పాడ బీచ్ కు అతి దగ్గరలో గౌరీ అనే మహిళ తయారు చేస్తున్న కజ్జికాయలకు యమ క్రేజ్ వచ్చింది. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇక్కడి కజ్జికాయల రుచి చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి కజ్జికాయలు ఎగుమతి అవుతున్నాయి. వీటిని తింటున్న వారందరూ ఆహా ఏమి రుచి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి కజ్జికాయల వ్యాపారంపై మా హిట్ టీవీ ప్రత్యేక కథనం. నమస్తే, నేను మీ రెహమాన్. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో సుమారుగా 40 సంవత్సరాలుగా పేరు కలిగిన స్వర్గీయ తారు అప్పారావుకు చెందిన కుటీర పరిశ్రమను కుటుంబ సభ్యులు గౌరీ సహకారంతో కజ్జికాయలు తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి స్వీట్ ఇష్టపడే వ్యక్తులు ఉప్పాడ గ్రామానికి చేరుకుని శుభకార్యాలు, బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు కజ్జికాయలు తీసుకెళ్తారు. కేజీ నుంచి 5 కేజీల వరకు బంధువులకు అందిస్తారని, అలాగే ఫంక్షన్లకు కూడా 50 కేజీల వరకు 2 తెలుగు రాష్ట్రాలు కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ఊర్ల నుండి వచ్చి కజ్జికాయలు తీసుకుని వెళ్తారని, 360 రోజులు మాకు ఖాళీ లేకుండా ఉపాధి ఉంటుందని తెలిపారు. కజ్జికాయల్లో ఉపయోగించే పదార్థాలు ముద్ర కొబ్బరికాయలు, పంచదార, ఎలక్కాయల పౌడర్, రైతుల వద్ద స్వీకరించిన గేదె నెయ్యి, మైదా పిండి, పంచి నూనె ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు గౌరీ తెలియజేశారు. కాకినాడ సముద్ర తీరం దాటిన తర్వాత ఉప్పాడ అనే గ్రామంలో ఉన్నాం. మరి ఈ ఉప్పాడలో అప్పారావు గారి కజ్జికాయల షాపు అంటే ఎంతో ప్రాముఖ్యత చెందింది. మరి 45 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ అప్పారావు గారి కజ్జికాయలు కొన్నాకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కస్టమర్స్ వచ్చి ఎగబడి ఇక్కడ కజ్జికాయలు కొనడానికి, వాటి రుచి చూడడానికి కూడా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత కాలంలో అప్పారావు గారి తర్వాత ఆమె సమీప బంధువు ఒక మహిళ మరి ఈ కజ్జికాయల వ్యాపారం రన్ చేస్తూ అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రాచుర్యం పొందుతూ మరొక 4 కుటుంబాలు కూడా ఆమె ఉపాధిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా మనం కజ్జికాయల యొక్క వ్యాపార ఎదుగుదల, వాటి యొక్క రుచి రహస్యం వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గౌరీ సహకారంతో కజ్జికాయల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి స్వీట్స్ ఇష్టపడే వ్యక్తులు ఈవిడ దగ్గర భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. బాగున్నారా? ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? బాగుందా? మీరు మన పండుగ బాగా జరుపుకున్నారా? పండుగ, క్రిస్మస్, జనవరి ఫస్ట్, దసరా ఇవన్నీ మనకి బాగా ఫేమస్ వెళ్ళిపోతాయి. పండుగ సెలవు లేదా? పండుగ సెలవు ఉండదండి. పండుగ 3 రోజులు వ్యాపారం ఉందా? వ్యాపారం ఉంది. ఇప్పుడు ఈ కజ్జికాయల షాపు ఫస్ట్ ఎవరు ప్రారంభించారు చెప్పండి? ముందు తారు అప్పారావు గారు ప్రారంభించారండి. అప్పారావు గారు ఎంతకాలం క్రితం ప్రారంభించారు? అతను 30 సంవత్సరాలు అయిందండి. ఇది ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అప్పారావు గారు అయితే మీకు 15 సంవత్సరాలు అది అక్కడ నుంచి మేము ఇంటికి చేస్తున్నాం. అక్కడి నుంచి మాకు వ్యాపారం బాగుందండి. అంటే రోజుకి ఎంత మొత్తంలో మీరు ఈ కజ్జికాయలు ఎగుమతి చేస్తారు? అంటే ఇక్కడ రిటైల్ ఎగుమతి మేము ఇక్కడ రోజు కజ్జికాయలు ఒక 20 కేజీల దాకా మనకి వెళ్తాయండి. అయ్యే మనకి ఇప్పుడు పండుగలకి వాటికి అయితే ఒక 50 కేజీల దాకా మనం వేస్తాం. రోజు 20 కేజీలు కంపల్సరీగా వెళ్తానే ఉంటాయండి. 6 కేజీలు, కేజీలు, 5 కేజీలు, 15 కేజీలు. ఇప్పుడు ఇక్కడ చర్చిలో ఉంటాయండి 45 కేజీలు పెట్టుకుంటారండి. వాళ్ళు ఆర్డర్. అప్పారావు గారు అప్పట్లో కజ్జికాయల వ్యాపారం ప్రారంభించారు కదా, మీకు తెలుసా? అప్పుడు తెలుసండి. ఏంటో ఈ కజ్జికాయల వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించారు? ఆయన ఇదే ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసున్న మట్టికి ఈ వ్యాపారం అతనికి బాగా కజ్జికాయల వ్యాపారం బాగా డెవలప్ అయ్యిందండి. అతను కూడా కలెక్టర్ గారు దాకా కూడా ఇవి ఎండేయండి వాళ్ళు అందరూ. ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లు ఏంటి, మనకి కాకినాడ పోలీస్ ఎస్ఐ గారు ఏంటి, అందరూ మనకి ఆర్డర్ ఇస్తారండి. ఆర్డర్ ఇస్తే అతను కూడా అలాగే ఇచ్చేవాళ్ళు. అతనికి ఆ ఆర్డర్లే మాకు వస్తున్నాయి. మా కజ్జికాయ ఎలా ఉంటుందో చూసుకోవాలండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. అదే అందుకని ఫేమస్ అయ్యింది. కొబ్బరి ఎక్కువగా ఉంది, తీపి ఎంత కావాలి అంతే ఉంటాయి. కూడా
అది చాలా టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది. అంటే నాకు జనరల్గా స్వీట్ అంటే చాలా ఇష్టం. ఏదైనా కొత్త ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మంచి వెరైటీ స్వీట్ తెచ్చుకుంటే ఎంతో అలవాటు నాకు. కానీ ఈ స్వీట్ చాలా డిఫరెంట్గా ఉంది. కజ్జికాయ అనేది పూర్వకాలం వంటండి, ఇప్పుడు కాదండి. పూర్వకాలం తయారీ పూర్వం అమ్మమ్మ నాయనమ్మ చేసే వంటండి. దాన్ని మీరు వెలుగులో తెచ్చారు. నిజంగా చాలా కొబ్బరి పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉందండి. ఒరిజినల్ కొబ్బరి కజ్జికాయ నేను టేస్ట్ చేశాను కదా, అందులో నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే రుచి నాణ్యత అంతా బాగానే ఉంది. కజ్జికాయలో ఆ పాకం చూసారా, కొబ్బరి బొండలో నీళ్ళలాగా ఆ పాకం ఆ స్టోర్ అయ్యి ఏంటి ఆ హాస్యం ఏంటి, ఎలా చేయగలిగారు మీరు? ఇప్పుడు వేడివేడిగా వేయాలి, అది గోరెత్తులు పాకం పెట్టాలి. ఈ గోరెత్తులు పాకం పెట్టడం వల్ల ఈ కజ్జికాయ పాకంలో వేసి దీన్ని ఎలా నొక్కాలండి. ఈ నొక్కడం వల్ల బరువు మనకి ఇది తేలిపోతే పాకం వెళ్ళండి. అది ఇలాగా గట్టిగా మునిగిపోతే పాకం దాంట్లో వెళ్ళిపోతుంది. ఆ గోరెత్తులు పాకం తలని ఇవి వేడి వల్ల ఆ పాకం అందులో వెళ్ళిపోతుంది. అది దాని రాష్ట్రం అయితే ఆ టెక్నిక్ ఉపయోగించడం వల్ల తినేవాడు కూడా ఆ పాకం నాలుగు టేస్ట్గా అంటే అందులో యాలక్కాయ పొడి నెయ్యి పాకంలో కూడా వేస్తామండి. అదే మళ్ళీ కొబ్బరి కూడా వేస్తాం. ఆ నెయ్యి వల్ల ఆ నెయ్యి కూడా మనం గేదెలు ఉన్న వాళ్ళ దగ్గర కొంటామండి. పైగా ఏ కొట్లు కూడా కొనవండి. అంటే మనకి గేదె పాలు వల్ల తయారయ్యే నెయ్యి అయితేనే దీంట్లో బాగుంటుందండి. కాదు, ఇక్కడ ఎండపిల్లి పచ్చపిల్లి వాళ్ళు రైతులు ఉన్నారండి. వాళ్ళు మాకు 5 కేజీలు అలా 4 రోజులు 5 కేజీలు అలా తెచ్చిస్తారు. అది అలాగే 4-5 తెచ్చిస్తారండి. అలా మేము కొనుక్కుంటాం. కొనుక్కుని నెయ్యి ఉంటుందండి. అయితే పిఠాపురం దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించడం వలన కాశీలో పూజలు నిర్వహిస్తున్నట్టుగా భక్తుల విశ్వాసం. అందుకే సమీపంలో ఉన్న ఉప్పాడ గ్రామంలో పట్టుచీరలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు తీసుకున్నాక వచ్చింది రోజు, లేదంటే ఒక అరకేజీ కొనుక్కొని తింటామండి. అమెరికా కూడా పంపిస్తాను. మీ బంధువులు మా బంధువులకి కాకినాడ, ఇంకా సమ్మె కూడా మా బంధువులు వేసాగు ఇక్కడికి 5 కిలోలు తీసుకుని అమ్ముతామండి. చాలా బాగున్నాయంటారండి. అయ్యే కావాలి మాకు అంటారండి. మరి మేమేమో గజ్జికాయలు అంటామండి, జిల్లెడిగాయలు అంటారండి. హైదరాబాద్ ఎక్కువండి. హైదరాబాద్ విజయ్ ఎక్కువగా పార్సల్ వెళ్తాయండి. ఇంకా కాకినాడ నుంచి ఇదో మా చుట్ట ఫోన్ చేసేయండి, మేము ఇప్పుడు 1 కిలో తీసుకున్నామండి, పట్టుకున్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? గజ్జికాయ కోసం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది ఇక్కడే కొత్తపల్లి రవీంద్రపురం నుంచి ఇక్కడ స్వీట్ 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడే కొంటాము. ప్రతి పండగకి కూడా ఇక్కడ స్వీట్ బాగుంటుందని చెప్పేసి మా చుట్టాలకి వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఏమన్నా ఫంక్షన్స్ వచ్చినప్పుడు స్వీట్ మేము తీసుకుని వెళ్తాం. అందరూ బాగుందని చెప్పేసి మళ్ళీ తెమ్మంటారనమాట. హైదరాబాదు, వైజాగ్, పెద్దాపురం, రాజమండ్రి ఇలా వాళ్ళు మా ఫ్రెండ్స్కి పంపుతూ ఉంటారు. మన సంక్రాంతి అయింది కదా, నీటి బంధువులు వచ్చారు, వాళ్ళకి ఉప్పాడ కజ్జికాయలు పెట్టారా? పెట్టాను. బాగున్నాయి అన్నారండి. అందుకే మళ్ళీ కావాలంటే పట్టుకెళ్తున్నాను. నల్లమ్మ గారు ఇక్కడ ఎంతగంట పని చేస్తారు? 5 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ పిండి, ఏ పిండి ఏంటి, ఎలాగా ఎలా తయారు చేస్తారు? 2 గిన్నెలు చేస్తే 2 గిన్నెలు నూనె వేయాలండి. కొద్దిగా బేకింగ్ వేయాలి, అది ముద్ద కలపాలి, అది ముక్కలు కొయ్యాలి, అప్పడం కొట్టాలి, అప్పుడు ఇద్దరు నొప్పుతారు. పప్పాయి ఇప్పుడు ఎంత పాలు వెళ్తాను దీంట్లో ఏవేవి కలుపుతారు? అందులో అదేంటి 2 గిన్నెలు పిండి వేసామండి. మైదా పిండి, మైదా 2 గిన్నెలు వేయాలండి. నూనె 2 గిన్నెలు వేయాలండి. కొంచెం బేకింగ్ వేయాలి. అప్పుడు 2 లోటాలు నీళ్ళు వేసి కలపాలి. నెయ్యిలో కొబ్బరికూరలు వేస్తామండి. కొబ్బరికూర తోడేసి అది వేసేటప్పుడు నెయ్యి వేసి పందాలు వేసి అది యాలక్కాయ పొడి వేసి అప్పుడు వండి చూడతారు. అప్పుడు కొట్టే నేను వాళ్ళు చేస్తారు.
మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు లోకల్ గా ఉన్న టూరిస్ట్ కారులో తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో కజ్జికాయల యొక్క ప్రాముఖ్యతను భక్తులకు చెప్పడంతో కొనుగోలు చేసేందుకు దుకాణం వద్దకు చేరుకొని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే ఫంక్షన్లు కూడా 50 కేజీలు, 500 కేజీల వరకు కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ఊర్ల నుండి వచ్చి కజ్జికాయలు తీసుకుని వెళ్తారు. ఇంతటి ఫేమస్ అయిన కజ్జికాయలు 360 రోజులు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని